సిటీ ఇండియా న్యూస్ తెలుగు 3 విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బుధవారం ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారని సీఎం గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ 28,000 కోట్ల రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. చెప్పినటువంటి సవాలు ఇది ఎన్నికల సవాలేనేమో, ఓట్ల కోసం చెప్తున్నాళ్ళే అని అనుకున్నారు. కానీ ఓట్లు అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. కానీ ఇచ్చిన సవాల్ని, ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు